యెషయా గ్రంథం 54వ అధ్యాయం 17వ వచనం. నీకు రోధముగా ఏ బాణము నీ మీద పని చేయలేదు. నీకు రోధముగా మాట్లాడుతున్న వారు అవమానమును పొందెదరు. దేవుని నమ్ముతున్న తన బిడ్డలకు దేవుడు చేయు భాగ్యం ఇది. కనుక యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో మనం చూస్తున్నాం, ఇక్కడ సెబూలూన్ నఫ్తాలి అని ప్రాంతమును కూర్చి ప్రవక్త యేసుక్రీస్తు జన్మించుటకు 732 సంవత్సరాల ముందు ఈ పట్టణానికి ఏమి జరిగిందని ఆ విషయమును ఇక్కడ ప్రవక్త చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ ప్రాంతం నూతన నిబంధన కాలంలో ఏ ప్రాంతంగా ఉండింది? యేసు నడిచిన గలిలయ ప్రాంతం. ప్రైజ్ ది లార్డ్. ఆ కాలంలో ఉన్న ప్రజలు ప్రభుని నమ్మకుండా, దేవుని మహిమలో ఉండకుండా, దేవుని ఆత్మ ఏమేం చేస్తాడు అవన్నీ తెలియలేక వారు పాపములో నశించిపోయారు, దరిద్రములో నశించిపోయారు. ఇశ్రాయేల్ ప్రజలు ఎర్ర సముద్రములో దేవుని ఉన్నత హస్తము చేత నడిపింపబడిన ఆ ప్రజల్ని వంశములో వచ్చిన వారు ఇప్పుడు అన్ని రకమైన నీచమైన కార్యంలో చనిపోయారు. ఆ వారిని కూర్చి ఇప్పుడు యెషయా ప్రవక్త చెప్తున్నాడు, చీకటిలో నడిచిన ప్రజలకు ఇప్పుడు శుభవార్త ఏమనగా వారికి జీవితంలో గొప్ప వెలుగు ప్రాప్తించింది. హల్లెలూయా, 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 హల్లెలూయా. మరణ నీడలో నడిచిన వారు గొప్ప జీవమును వారు పొందుకుంటారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడు నీ చిన్న ఇంటిని ఏం చేస్తాడు మాట? పెద్దగా మారుస్తాడు మాట. ఆ వాక్యం చదవండి, 2వ వచనం. చీకటిలో నడుచుచు జనులు పెద్ద వెలుగును చూచిరి, దట్టమైన నీడలు క్రమ్మిన తావున వసించు ప్రజల మీద జ్యోతి ప్రకాశించెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఒకవైపు వారిలోని చీకటిని దేవుడు తీసివేస్తాడు, మరోవైపు ఏం చేస్తాడు? తన దగ్గర ఉన్న ఆశీర్వాదమును వారిపై కుమ్మరిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అది 2వ వచనం పలుకు. ఇంకా నెక్స్ట్ వచనం. ప్రభు నీ జనులకు మహా ఆనందమును వసిగితివి, వారిని సంతోషచితులను గావించితివి. కోతకాలమున ప్రజలు సంతసించినట్లుగా కొల్లసము పంచుకొను వారు ప్రమోదం చెందినట్లుగా ఆ ప్రజలు నీ సమక్షమున ఆనందింతురు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ది ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్, యు హావ్ ఎన్లార్జ్డ్ ద నేషన్. నీ బిడ్డల్ని, దేశమును, వారి ఇంటిని నీవు పెద్దగా చేశావు. చిన్నది లార్జ్, ఎన్లార్జ్ దేవుడు మాత్రమే చేయగలడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నీకు ఇల్లు లేదా? యేసు నామమున నీవు ఇల్లు లేకుండా ఉండటం దేవునికి ఇష్టం కాదు. ఆయన నీ తండ్రి. ఏ తండ్రి అండి తన బిడ్డలు ఇల్లు లేకుండా ఉండాలని ఆశిస్తాడు? అన్యులకే అది సొంతం, దేవుని బిడ్డలకు కాదు. దేవుడు చెప్తున్నాడు, నా బిడ్డల్ని నేను అభివృద్ధి పరుస్తాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. లోపల ఉన్న చీకటిని తీసివేస్తాడు, తన దగ్గర ఉన్న ఆశీర్వాదముతో వారిని నింపుతాడు. ఇది దేవుడు తన బిడ్డలకు చేయు భాగ్యం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. మూడవది ఏం చేస్తాడన్నమాట? కోత కాలంలో పంట వచ్చినప్పుడు ఎంత ఆనందిస్తారో అటువంటి ఆనందము, ధైర్యము దేవుడు తన బిడ్డలకు దయచేస్తున్నాడు. కాన్ఫిడెన్స్, దృఢము, ధైర్యము, సంతోషము పరిశుద్ధాత్మ దగ్గర ఉంది. అది అన్నిటితో తన బిడ్డల్ని నింపుతాడన్నమాట. హల్లెలూయా, 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 హల్లెలూయా. 4వది ఆయన ఏం చెప్తున్నాడు వింటాము. నీవు వారి మెడ మీద కాడిని విరగొట్టితివి, వారి భుజముల మీద
దండమును ముక్కలు చేసితివి. నాలుగవది ఆయన ఏం చేస్తాడనమాట, నీ జీవితంలో కొన్ని గాడి ఉంది. ఏమిటి? అప్పు బాధలు. ఎక్కడ పోయినా నీతోనే ఉండిపోతుంది. నిద్రపోయినా కూడా అది నీ మనసులో వచ్చి నిన్ను గాయపరుస్తుంది. కానీ దేవుడు నీలో వచ్చి ఉన్నాడు కాబట్టి ఆయన ఆ గాడిని వెరగు కొట్టి తీసివేస్తాడు నీ జీవితాన్ని. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి దేవుడు ఎలా పనిచేస్తాడు, ఒక వ్యక్తి జీవితంలో ఎలా పనిచేస్తాడు. మొదటిగా వాక్యం ఇస్తాడు. ఆయన వాక్కును వినిపిస్తాడు. మొదటి రోజు యేసు శిష్యులతో వెళుతున్నాడు. ఒక చెట్టు పండ్లు ఇచ్చినట్లు మోసగిస్తుంది. ఆ చెట్టు దగ్గరికి వెళుతున్నారు. పండ్లు ఉందని పండ్లు లేదు, ఆకులు మాత్రమే ఉన్నాయి. యేసయ్య అలాగా ఎంతోమంది ఆ చెట్టు దగ్గరికి పండ్లు ఉందని వెళుతారు, పండ్లు లేదు. ఇలా మోసగించు చెట్టు దారిలో ఉండకూడదని ఈ చెట్టు శపింపబడునుగాక అని ముందిన రోజు చెప్తున్నారు. మరునాడు శిష్యులు వస్తున్నారు ఆ దారిలో. ముందిన రోజు మాట్లాడాడు, మరునాడు చూసిన ఆ చెట్టు ఎండిపోయింది. మొదటిగా దేవుడు మాట్లాడుతాడు, రెండవది దాన్ని ప్రతిఫలం కనబడుతుంది, అది వెంట వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 మొదటిగా దేవుడు మాట్లాడుతాడు. ఆ మాటలు ఏమవుతుంది మీకు? రోమాపత్రిక 10వ అధ్యాయం 17వ వచనం పలుకుతుంది, వినుట వలన ఒకటి నీలో కలుగుతుంది. ఏమిటి? విశ్వాసం కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సో మీకు ఫస్ట్ దేవుని పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు? మిమ్మల్ని మార్చినది ఎందుకు? ఎంతో మంది ఉండగా ఏమో మీరు ప్రతి నెల ఏదో కానుకలు అర్పిస్తున్నారు, అది మీరు చేసేది, అది రెండవది. కానీ అవి అన్నిటికంటే మీరు భాగ్యవంతులు. ఒక గొప్ప భాగ్యం. అది ఏమిటి? లోకం ఇవ్వలేనిది ఏమిటి? దేవుడు మనలో చేయు కార్యం. ప్రతి ఆదివారం మీకు టైం ఉన్నప్పుడల్లా, ఇది మీ కుటుంబం కదా కనుక మీరు పరిగెత్తి వస్తున్నారు. అప్పుడు ఏమి ఇవ్వబడుతుంది? మీకు దేవుని వాక్యం ఇవ్వబడుతుంది. ఆమేన్. మీరు ఆ వాక్యంను విన్నప్పుడు మీలో విశ్వాసం కలుగుతుంది. అందుకే వాక్యం చెప్తుంది, వినుట వలన విశ్వాసము. దేవుని వాక్యమును మనం వింటున్నప్పుడు ఈ వాక్యం 2 కార్యములను చేస్తుంది. నీ మనస్సులో దుఃఖము, ఆందోళన, ఆవేదన, నిరుత్సాహం ఇవి అన్నిటినీ పెట్టి నిన్ను కట్టివేసి నాశనం చేయాలని తలంచే సాతానుతో పోరాడి ఈ సమస్యలు, ఆటంకాలు, శోధన, నిరుత్సాహమును ఈ వాక్యం తీసివేస్తుంది. రెండవది దేవుని దగ్గర ఉన్న ధైర్యం. అన్నిటినీ ధైర్యంగా ఎదుర్కొనుటకు కావలసిన ధైర్యమును, ఏమి చేయాలి, ఎట్లు చేయాలి అని మీకు కావలసిన జ్ఞానమును, అన్నిటిలో దేవుని బిడ్డగా జీవింపవలసిన భక్తియు ప్రేమయు నీకు ప్రసాదించును. అది ఎట్లా జరుగుతుంది? వాక్యం వలన. సో పరిశుద్ధాత్మ మొదటిగా ఏం చేస్తాడు? మనకు వాక్యాన్ని వినిపిస్తాడు. ఈ వాక్యం ద్వారా మనకేమవుతుంది? విశ్వాసం కలుగుతుంది. ఏ విశ్వాసం? నా దేవుడు నాతో ఉన్నాడు, నా దేవుడు సజీవుడైన వాడు, నా దేవుడు ఒక్కడే దేవుడు. ఆయన ఉండగా నేను దేనిని కూర్చి భయపడను. సర్వాన్ని సృజించిన వాడే నాతో ఉంటాడు, ఆయన చూసుకుంటాడు ఆమేన్. అనే ధైర్యం, నమ్మకము ఈ వాక్కు ద్వారా మనకు దొరుకుతుంది. ఆమేన్. మొదటిగా వాక్యం, రెండవది విశ్వాసం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఈ విశ్వాసం ఏం చేస్తుంది? మూడవది మన మొదటి యోహాను 5వ అధ్యాయం 4వ వచనంలో మనం చదువుతున్నాం. ఏం చెప్తుంది? నరుడు జీవించుటం విశ్వాసం వలన. నీ విశ్వాసం వలన నీవు అభిషేకం పొందుకుంటావు. నరుని జీవింపచేసేది విశ్వాసం. ఆ విశ్వాసమును పట్టుకున్నప్పుడు నీ జీవితంలో అన్ని రకమైన ఆశీర్వాదం, అభిషేకం
మీ జీవితంలో కనబడును. కనుక పరిశుద్ధాత్మ 3 కార్యములను తన బిడ్డలకు చేస్తాడు, తన కుటుంబ సభ్యులకు చేస్తాడు. ప్రతి ఆదివారం ఆయన పరిశుద్ధ మందిరానికి వచ్చే వారికి చేస్తారు. మీరు వాక్యమును వింటున్నప్పుడు మీలో పరిశుద్ధాత్మ వచ్చి ఆ వాక్యమును ఏం చేస్తారు? విశ్వాసముగా మారుస్తారు. ఆ విశ్వాసముతోనే మీరు పరిశుద్ధాత్మ దగ్గర ఉన్న జీవమును మీరు నిండుగా పొందుకుంటారు. వాక్యం మొదటి మెట్టు, నమ్మకం రెండవ మెట్టు, మూడవది ఆ నమ్మకం ఉన్నవారే దేవుని జీవమును పొందుకుంటారు. సో దేవుని జీవమును పొందుటకు నమ్మకం కావాలి. ఈ నమ్మకమును పొందుటకు వాక్యం కావాలి. వాక్యం, నమ్మకం, జీవం, దేవుని జీవం. దేవుడు తన కుటుంబ సభ్యులందరికీ ఈ కేంద్రం ద్వారా వసగేది వాక్యం, నమ్మకం, జీవం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. The Lord gives us the word. By the word our faith is strengthened. By our faith we begin to live. So to have the life of God through this center, God gives us the faith. The faith which we don't get in the parish. Parish has got its own features. But God raises this kind of centers where you spend your precious time with the word, where you are filled with the Holy Spirit. It has got unique function to fulfill. And through the life is come through faith. Faith comes through the word. And the center leads you into word, faith and life. చేతులను హృదయం మీద ఉంచుకుంటూ ప్రార్థన చేస్తాం. నప్తాళి గ్రామం, ఇశ్రాయేల్ పట్టణము, నశించిపోతున్న పట్టణానికి దేవుడు తన ప్రవక్త ద్వారా ఇచ్చేది మొదటిగా వాక్యం. దేవుడు యేసు అని పేరిట తన కుమారుని ద్వారా ఈ లోకంలో తిరిగాడు. ఆయన నప్తాళి ప్రాంతం అనగా గలిలయ ప్రాంతమునకు వచ్చారు. వారు చీకటిలో జీవించారు కాబట్టి వారికి ఏ పంట లేదు. వారు సముద్రానికి వెళుతున్నారు, పేదవారిగానే ఉండిపోయారు, వారికి ఏమీ దొరకట్టలేదు. యేసు గలిలయ ప్రాంతములో నడుచుకుంటూ వస్తున్నారు. అక్కడ జెబెదయి కుమారులు, ఏమీ లేదు, ఆ రోజంతా ప్రయత్నించి ఏమీ దొరకలేదు. కనుక శపింపబడిన మనుషులుగా, పేద బిడ్డలుగా తమ వలను సరిచేసుకుంటున్నారు. ఇంకా ఇద్దరు, పేతురు, అంద్రియ, ఏ చేప లేకుండా వారు సముద్రం నుండి బయటకు వెళ్ళిపోతున్నారు. ఏ చేప దొరకలేదు కదా, కనుక ఏ డబ్బు లేదు, ఆ రోజు రాత్రికి భోజనం కూడా లేదు. దరిద్రములో చనిపోవుటక దేవుడు జీవమిచ్చాడో లేదో వారిని జీవింప చేయుటకై. కనుక జీవమును ప్రసాదించేది విశ్వాసం, ఆ విశ్వాసమును ప్రసాదించేది వాక్యం. కనుక యేసు అక్కడికి వచ్చి వాక్యమును బోధిస్తున్నాడు. ఆ వాక్యమును వారు వింటున్నారు, వలలను కడుక్కుంటూ వాక్యమును వింటున్నారు. వాక్యంను విన్నప్పుడు వారికి విశ్వాసం కలిగిందని గ్రహించిన యేసు, వారు వాక్యమును వినియున్నారు కాబట్టి ప్రభు మీద విశ్వాసం వారికి కలిగి ఉన్నదని తెలుసుకున్న యేసు ఇప్పుడు వారిని పిలుస్తున్నాడు. మీరు రండి, నన్ను వెంబడించండి, దేవుని దగ్గరికి రండి. అప్పుడు నీ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీలో ఉన్న శక్తి నీకు తెలియదు కాబట్టి ప్రతిరోజు సముద్రానికి వెళ్తావో, ఏ చేపలు లేకుండా శాపాలతో కట్టపడి దరిద్రుడిగా తిరిగి వస్తున్నావు. ఇది దేవుని చిత్తమా? లేదో.
నన్ను పట్టుకో, నన్ను వెంబడించు. ఇప్పుడు నీవు నా శక్తితో, నా ఆత్మతో, నా జీవముతో జీవిస్తున్నప్పుడు చేపలు ఏమయ్యా, చేపలో నీవు పిలిచావంటే మనుషులు కూడా నీ వెంట పరిగెత్తి వస్తారు. ఆమేన్. నిన్ను చేపలను కాదు, మనుషులను పట్టువారిగా మారుస్తాను. ఆమేన్. నీలోని శాపం ఈ వాక్యమును వినగానే మాయమైపోవాలి. ఎందుకంటే వాక్యములో ఆత్మ దేవుడు ఉన్నాడు. ఆమేన్. నేను పలుకుతున్న వాక్కు నీకు పరిశుద్ధాత్మను, జీవమును ఇచ్చును. స్తోత్రం. నా వాక్కును నీవు వినగా అది నీలో విశ్వాసమును కలిగించును. ఆ విశ్వాసమును నీవు పొందగా అది నీకు దేవుని జీవమును ప్రసాదించును. ఆమేన్. యేసు ఈ గొప్ప సత్యమును పలికి వారిని ఆ పేతురుతో చెప్తున్నాడు, నీకు ఏమీ దొరకలేదా? నా మాటతో ఇప్పుడు ముందుకు వెళ్ళు. ఇప్పుడు ముందుకు వెళ్ళి సముద్రములో వలవేయు. ఇప్పుడు పేతురు దేవుని మాటను విని కొద్దిసేపు వరకు పడవ కాలి పడవ, వల కాలి వల, చేతిలో ఏమీ లేదు, దరిద్రం. కానీ ఇప్పుడు వారు దేవుని వాక్కును పట్టుకుంటూ ఆ వాక్కు వలన విశ్వాసం పొందుకొని వారి లోపల వెళ్ళగా ఆ పడవ నిండా వారికి చేపలు దొరికింది. ఆ పడవ నిండా వారికి జీవం దొరికింది, ఆశీర్వాదం దొరికింది, ఆమేన్. అభిషేకం దొరికింది. ఆమేన్. ఇప్పుడు చేతుని పైకి లేపి ప్రార్థన చేసుకో. పరిశుద్ధాత్మ ఎలా మనల్ని నడిపిస్తున్నాడు, ఆయన చేయు ఎలా మనకు జీవం ఇస్తాడు అని ఈరోజు దేవుడు మనకి నేర్పిస్తున్నాడు. మొదటిగా నీవు జీవం లేకుండా ఉన్నావా? నీ జీవితంలో దరిద్రమును సాతాను కట్టివేసి ఉన్నాడా? నీవు పనికిరాని వ్యక్తి అని నీతో మాట్లాడుతూ ఉన్నాడా? నీవు చేయవలసిన మొదటి పని దేవుని వాక్యమును చేతిలో పట్టుకుంటూ నీవు చదువుటకు మొదలు పెట్టాలి. ఎంత సమయమును దేవుని వాక్యమునికి ఇస్తున్నావో అదే నీ పునాది. ఎవరెవరికి ఆశీర్వాద జీవితం కావాలో, ఎవరెవరు అభివృద్ధి పొందుకోవాలో, ఎవరెవరు పరిశుద్ధాత్మతో నిలబడాలో వారందరికీ పునాది దేవుని వాక్కు. నా వాక్కు నీకు విశ్వాసమును ఇచ్చను, దేవుడు నాతో ఉన్నాడని ధైర్యం ఇచ్చను, స్తోత్రం. ఏమి జరిగినా దేవుడు చూసుకుంటాడు అనే విశ్వాసం నీకు ఆ వాక్కు దయచేయను. ఆమేన్. ఇది దేవుని మార్గం కనుక నీవు శోధనలో ఉన్నావా? భయపడకు. ఎవడెవడో ఏమో చేస్తానని భయపరుస్తున్నాడా? భయపడకు. నీ జీవితంలో ఏమో జరుగుతుంది, భయపడకు. నీ దేవుడు నీవు కలిసి చేయలేనిది ఏమీ లేదు స్తోత్రం. కనుక వాక్యమును పట్టుకో. అప్పుడు ఆ వాక్కు ద్వారా ఆయన నీకు విశ్వాసం ఇస్తాడు. ఆమేన్. ఆ విశ్వాసములో నీవు ప్రార్థిస్తావు, స్తోత్రం. ప్రభువా నాకు ఇన్ని సమస్యలు ఉన్నాయి, కానీ ఈ సమస్యలో నేను చనిపోవుటకు నీ ఆత్మను నాకు ఇవ్వలేదు. ఈరోజు నీవు వాక్యములో చెప్పి ఉన్నావు. కీర్తన 25:15 నా కన్నులు నీ మీద ఉండగా నా పాదాలను చుట్టి ఉన్న బంధనాల నుండి నీవు నన్ను విడిపించేదవు. ఆ వాక్యం పట్టుకో. దేవుడిచ్చిన వాక్యం నీకు నమ్మకమునిచ్చను. ఆ నమ్మకముతో నీవు ప్రభువా నీవు నాకు చాలు అని విశ్వాస మాటను నీవు ప్రకటించాలి. సమస్యను మాట్లాడకూడదు, ఆటంకాలను మాట్లాడకూడదు, అయ్యో అని చెప్పకూడదు. విశ్వాస మాటలు పలుకుటకు మొదలు పెట్టు. దేవా ఏదైనా సరే నీ ముందు ఏమయ్యా ఏమీ లేదు. ఓ వ్యాధి నువ్వు ఏం చేస్తావు? నువ్వు నాలో ఉండలేవు. ఒక్క మాట నా ప్రభు నుండి చాలు, అంతే నీవు మాయమైపోవాలి. నేను అభివృద్ధి చెందాలని నా దేవుడు పిలిచినాడు, నన్ను దీవించాలని నన్ను పిలిచినాడు, తన బిడ్డ అని పిలుస్తున్నాడు. ఆయనకి చెందినవాడు నేనంటున్నాడు. నువ్వు ఏం చేయగలవు? ఈ సమస్య ఏం చేయగలవు?
నీ వాక్కు నీ నమ్మకముగా ప్రార్థనగా మారుతున్నప్పుడు నీవు ప్రార్థిస్తూ ఉండగా దేవుని జీవం పరలోకం నుండి నీలోనికి వచ్చును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన చేసుకుంటాం. మహాకృపకు ఊటయైన దేవా, మహాకృపకు ఊటైన దేవా, ఈ లోకాన్ని జీవింప చేయుటకై ఈ లోకాన్ని జీవింపచేయుటకై నీ పరిశుద్ధాత్మను నీ పరిశుద్ధాత్మను పంపావు. పంపావు. నీకు స్తోత్రము. నీకు స్తోత్రం. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి నరుని హృదయములో ప్రతి నరుని హృదయంలో జీవిస్తున్నాడు. జీవిస్తున్నాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు దేనికోసం దేనికోసం నేను ఈ లోకానికి వచ్చి ఉన్నానో నేను ఈ లోకానికి వచ్చానో దానిని నెరవేరుస్తున్నాడు. దానిని నెరవేరుస్తున్నాడు. Where are you training your heart and mind? అనారోగ్యంతో బాధపడుతున్నారా? కుటుంబ సమస్యలతో వేదన పడుతున్నారా? ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారా? మీ జీవితంలో ఎన్నో శ్రమలను అనుభవిస్తున్నారా? దురాత్మ చేతబడి శక్తులతో పీడింపబడుతున్నారా? ఆధ్యాత్మికంగా ఎదగాలని, పరిశుద్ధాత్మతో నింపబడాలని ఆశపడుతున్నారా? అయితే రండి, మన పరిశుద్ధాత్మ కేంద్రం నందు ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు జరిగే స్వస్థత ప్రార్థనలో పాల్గొని దేవుని నిండైన దీవెనలు పొందండి. నేను నీకు బలమై ఉన్నాను బిడ్డ.